అంకుశం న్యూస్ కి స్వాగతం. నేను మీ కవిత. అనంతపురం జిల్లాలో జర్నలిస్టులకు హెల్మెట్లు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టర్ను జిల్లా ఎస్పీ జగదీష్ ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ కూడా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉచితంగా హెల్మెట్లు అందించడం అభినందనీయమన్నారు. ఇది అన్ని వర్గాలకు స్ఫూర్తినిస్తుందని వర్కింగ్ జర్నలిస్టులందరినీ అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ వచ్చే వారం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా పోలీసులకు తమ వంతు సహకారంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాబో రోజుల్లో కొనసాగిస్తామన్నారు. ఫ్రీగా హెల్మెట్లు పంపిణీ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఎస్పీ గారు మనం అడిగిన వెంటనే మన కార్యక్రమంలో మన బ్రోచర్ని, అంటే ప్రతి ఒక్కరికి తెలవాలి హెల్మెట్ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తాం. ఈ అనంతపురంలో మన జిల్లా ఎస్పీ గారి చేతి మీద ప్రారంభమైన కార్యక్రమం ఇక్కడితో ఎందు కాదు. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా స్పాన్సర్ తీసుకుని అందరికీ ఫ్రీగా హెల్మెట్స్ ఇవ్వాలన్నదే లక్ష్యం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ది. జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ఏదో చిన్నగా మేమందరం చిన్నగా ఎక్కువ మంది గలీజ్ లేకుండా ఎస్పీ గారి దగ్గరికి ఎవరైతే హెల్మెట్లు నీడున్న వాళ్ళందరికీ ఇస్తున్నాం సార్. అప్లై చేయమన్నాం. దాదాపు 200 మంది పైగా జిల్లాలో జర్నలిస్టులు అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా మీ చేతుల మీదుగా అతి త్వరలోనే వచ్చే వారంలో ఇవ్వడం జరుగుతుంది సార్. మా ప్రెస్ క్లబ్లో ఇది కార్యక్రమం మా సమయం ఇచ్చి చాలా బిజీ ఉన్నారు సార్ ఈరోజు. అయినా కూడా మన జర్నలిస్టుల మీద గౌరవంతో మనకి సమయం ఇచ్చినందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ జిల్లా ఎస్పీ గారు మన జర్నలిస్టులకు సంబంధించి హెల్మెట్ సంబంధించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మీ ద్వారా కోరుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. సో మీకు అందరికీ తెలిసినట్టు రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనంతపురం జిల్లాలో మాత్రమే మనం చూసినప్పుడు ఒక సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 500 మంది దాకా ఇంజూర్ అవుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 300 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినట్టు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేస్తే సరిపోదు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా ఉంది. సో ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలి. తద్వారా అందరూ కూడా ప్రజలు హెల్మెట్ వేసుకోవాలి, రోడ్ సేఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనే ఒక మోటివ్తో మనము నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 100% స్ట్రిక్ట్గా మనము ఇంప్లిమెంట్ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతోనే మనం చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా ఎంతో మాతో పాటు కలిపి వాళ్ళు కూడా మేము కూడా ఈ క్యాంపెయిన్లో ఒక పార్ట్ తీసుకుని దాన్ని మేము కూడా ఫాలో చేస్తాము అని ముందుకు రావడం చాలా సంతోషకరం. సో అలాగే మిగతా ప్రజల్లో కూడా ఈ అవగాహన వచ్చి అందరూ కూడా 2 వీలర్ తీసుకెళ్లే టైంలో, ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంలో ఎలాగ మనం సెల్ ఫోన్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేదా చూసుకొని ఎలాగ బయలుదేరుతాము. సెల్ ఫోన్ లేకుండా ఈ రోజుల్లో బయటకు అడుగులేదు. బట్ అలాగే హెల్మెట్ ఉందా లేదా అని చూసుకొని మేము వెళ్ళాము. సో అదొకటి అందరూ కూడా ఫాలో చేసి మన సేఫ్టీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ప్రియారిటీ దాన్ని ఫాలో చేస్తాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకున్నాం. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ, ఎవరైతే ఏళ్ల తరబడి జర్నలిస్టులకి సంబంధించి ఉంటారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద తేవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో జర్నలిస్టులు పని ఒత్తిడితో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడంతో జర్నలిస్టులకి సంబంధించి హెల్మెట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వర్కింగ్ జర్నలిస్టులందరికీ వచ్చే వారంలో ఫ్రీగా అనంతపురం ప్రెస్ క్లబ్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అనంతపురం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఫ్రీగా ఉచితంగా హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం ఇది కొనసాగుతుంది. అనంతపురం నుంచి వచ్చే వారంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వీలైన ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టులు
రోడ్డు ప్రమాదాలు కాకుండా ఉండాలన్నదే ఒకే ఒక లక్ష్యం. దానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ గారి చేతుల మీదుగా మన లోగో ఒకటి తయారు చేసాం. దానికి అందరినీ జర్నలిస్టులను అవేర్నెస్ చేయడానికి ప్రతి జర్నలిస్టు కూడా హెల్మెట్ ధరించాలి, మీ ప్రాణాలు ముఖ్యం, హెల్మెట్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటి కొన్ని స్లోగన్స్ను తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ అది ఈరోజు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా మన జిల్లా మీకు తెలుసు, భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమం మాకు ముఖ్యం. యూనియన్లతో సంబంధం లేదు, యూనియన్లు ఎన్నెన్నో ఉండొచ్చు, అందరికీ సంక్షేమం ఇస్తాం. ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్కి సంక్షేమం ఇస్తాం. మన లక్ష్యం వర్కింగ్ జర్నలిస్టులు బాగుండాలి. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి తెలుసు. రాష్ట్రంలో మొట్టమొదటి కాలనీ అనంతపురంలోనే ఉంది, కొడిమిలో. ఫ్రీ ఎడ్యుకేషన్ మనమే స్టార్ట్ చేశాం. ఫ్రీ హెల్త్ కార్డులు అనంతపురం జిల్లాలోనే స్టార్ట్ చేశాం. ఈ మంచి కార్యక్రమం కూడా ఫ్రీగా జర్నలిస్ట్ అందరికీ ఉచితంగా హెల్మెట్స్ పంపిణీ చేసే కార్యక్రమం కూడా అనంతపురం నుంచే ప్రారంభం చేస్తాను. అనంతపురం జర్నలిస్టులు రోల్ మోడల్ ఈ రాష్ట్రానికి. ఉమ్మడి రాష్ట్రంలో మనం ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు అందరు నవ్వారు, అనంతపురం జిల్లాలో పెట్టినారు అది. అనంతపురం జిల్లా మోడలే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతుంది. ఆ రోజు జిల్లా కలెక్టర్తో సంతకం పెట్టి ఇచ్చాం. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని కార్పొరేట్ స్కూల్లో, ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ కాదు, మేము ఆ రోజు ఫైట్ చేసింది. రాష్ట్రంలో అన్ని కార్పొరేట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఈరోజు అమలు అవుతుంది. అక్కడక్కడ 50% ఉండొచ్చు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అనంతపురం జిల్లా చేసేటువంటి ఏదైతే ఉచిత విద్య అమలైందో ఇవాళ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి జర్నలిస్టు సంఘాలకి స్ఫూర్తి, అందరూ పంచాలి. జర్నలిస్ట్ సంఘాలు పెరిగిపోతున్నాయి, సంతోషం. జర్నలిస్టు ప్రతి సంఘము ఏదో విధంగా జర్నలిస్టు సంక్షేమం వైపు ఆలోచించాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జర్నలిస్ట్ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ సంక్షేమం గురించి ఆలోచించండి. వ్యక్తిగతంగా హెల్త్ క్యాంప్స్ పెట్టండి. జర్నలిస్ట్ కుటుంబాలకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దాని మీద క్యాంప్స్ చేయండి. ఆ విధంగా మనం జర్నలిస్టులకి సంక్షేమం, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయలేవు. మనం ఎంతసేపు ప్రభుత్వాల మీద విమర్శించుకు కాలేపన కాదు. ఉన్నటువంటి జర్నలిస్ట్ అంతా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం చేస్తే ఇంకా వేరే సంఘం బుక్స్ ఇవ్వాలి, ఇంకో సంఘం బ్యాగులు ఇవ్వాలి. ఈ విధంగా అందరూ కూడా చేయగలిగితే జర్నలిస్టులు బాగుంటారు. ఆ విధంగా ప్రతి జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్గా అన్ని జర్నలిస్ట్ సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ అనంతపురంలో చేసే ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరు నేను ఒకటే అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ఎవరైతే మా జర్నలిస్టులు దాదాపు 200 మంది అప్లై చేసుకున్నారు ఉచిత హెల్మెట్ కోసం, అందరికీ ఇస్తాం. దాంట్లో రెండో మాటే లేదు. ప్రతి ఒక్కరికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా హెల్మెట్ వచ్చే వారం అనంతపురం ప్రెస్ క్లబ్లో పంపిణీ చేయడం జరుగుతుంది. దీంట్లో రెండో మార్పు లేదు. కాబట్టి నేను అప్పీల్ చేస్తాను, ప్రతి జర్నలిస్టు నా విజ్ఞప్తి ఒకటే, మీరు నిత్యం పని ఒత్తిడితో ఉంటారు. కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన హెల్మెట్ పెట్టుకుంటే మీ కుటుంబం ఉంది, మర్చిపోకండి. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్టు మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. నేను మొన్న చూశాను, పాపం ప్రజాశక్తి రిపోర్టర్కి యాక్సిడెంట్ అయింది, గుంటూరులో ఈనాడు రిపోర్టర్కి యాక్సిడెంట్ అయింది హెల్మెట్ లేకపోవడం వల్ల. సో అందుకే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిఫరెంట్గా ఆలోచించేది. ఎప్పుడు జర్నలిస్ట్ ఇళ్ళ పట్టాలు ఇల్లు అవన్నీ అయ్యేలా సచ్చేళ్ళా, దానికోసం టైం వేస్ట్, అందరినీ ఊరించడం తప్ప దానివల్ల ప్రయోజనాలు ఏం లేవు. కాబట్టి మనం ఏంటంటే నేరుగా సంక్షేమం వైపు చూస్తూ ఉన్నాం. ఇది ఈ సంవత్సరం చాలా రోజులు చాలామంది జర్నలిస్టులు అడిగారు, అన్న నువ్వు మౌనంగా ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు. అందుకే మళ్ళీ మనం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ రంగంలోకి వచ్చాం. అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉచిత హెల్మెట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, వీళ్ళని ఎక్కువ ప్రాంతాల్లో కంటిన్యూ చేస్తాం. కాబట్టి జర్నలిస్ట్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వచ్చే వారంలో కూడా ఇది పంపిణీ జరుగుతుంది. ప్రెస్ క్లబ్ పేరు ఇచ్చిన ప్రతి జర్నలిస్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి జర్నలిస్టు తప్పకుండా వచ్చి మీ హెల్మెట్ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జిల్లా ఎస్పీ గారు మేము అడిగిన వెంటనే మనకి టైం ఇచ్చి మన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినందుకు జిల్లా ఎస్పీ గారికి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.